ఈ రెండు మంత్రాలే మనల్ని రక్షించే, ఆషామాషి మంత్రాలు కాదు. ఇప్పుడు దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల తర్వాత ఈ మంత్రాలు జపించేట్టుగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కలుస్తున్నాం. మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, అలాగే స్థానిక జిల్లా అధ్యక్షురాలు పుష్పాంజలి గారు, సీనియర్ లీడర్ జగన్మోహన్ గారు, అలానే జానకి ప్రసాద్ గారు, ఆదిశేషయ్య గారు, మరి తదితర పిఎస్పి నాయకులు, అలానే మరి ముఖ్యంగా మరి ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నటువంటి నాకు తెలిసిన ఆయన, నేను ఆర్టీసీలో ఆయనతో పాటు కలిసి పనిచేశాను, రాధయ్య గారు. నేను ఆర్టీసీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మన కార్పొరేషన్ మెంబర్గా చేశారు వారు. మరి తదితర చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గతంలో నేను 3 దశాబ్దాల క్రితం ఇక్కడ ఎస్పీగా పనిచేశా. అంటే చాలా ముసలివాడిని నేను లెక్క ప్రకారం, అంతే కదా. 3 దశాబ్దాల క్రితం అంటే చూడండి ఎంత పెద్ద విషయం అది. 1995లో జనవరి 4 నాడు ఇక్కడ నేను ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాను. మొట్టమొదటి జిల్లా బాధ్యత నాకు వచ్చింది. ఇక్కడ 2.5 సంవత్సరాలు చేశా. సరే, ఇది యాక్చువల్గా టెన్యూర్, రికార్డ్ టెన్యూరే. ఆ తర్వాత కూడా ఎవరు ఆ టెన్యూర్ దాటి ఇక్కడ పనిచేయలే. నా ముందు ఎప్పుడో విజయరామారావు గారు చేశారు 2.5 ఇయర్స్. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినాక, జిల్లా ఏర్పడినాక ఇద్దరు ఎస్పీలు 2.5 సంవత్సరాల పాటు చేశాం. చేసింది కూడా సరిగ్గానే చేశాం. ఇప్పుడున్న పరిస్థితులకి, అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న అధికారులకి సరిగ్గా పనిచేయాలంటే చాలా కష్టమైన రాజకీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. న్యాయం చేయాలంటే నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అప్పుడు చేసినంత నిష్పక్షపాతంగా, నిర్భయంగా చేయగలనా నాకే అనుమానం వచ్చేటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో చివరికి ఏమవుతుందంటే ప్రతిరోజు మనకి ఆందోళనకరమైన పరిస్థితులే. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు పేపర్లు చదివితే బీపీలు పెరగడం తప్పితే ఇంకోటి ఏం లేదు. అవునంటారు కదా. ఏమన్నా అసలు ప్రశాంతంగా ఉందా ఈ రాష్ట్రం? అయితే ఈ రాజకీయ పరిస్థితులు ఎందుకు ఇట్లా దుర్లభంగా ఉన్నాయి, ఎందుకు దారుణంగా ఉన్నాయి? మరి వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. వాళ్ళు చెప్తారు నేను అది చేస్తా, ఇది చేశాను, నేను చాలాసార్లు సీఎంలుగా ఉన్నా అంటాడు ఒక ఆయన. ఇంకో ఆయనేమో అసలు ఎక్కడి నుంచో ఊడిపడినట్టు వచ్చి ఉద్యోగం చేసినట్టుగా, సీఎం వెలగబెట్టినట్టుగా ఇంకో ఆయన ప్రవర్తిస్తాడు. వాళ్ళు తప్పిస్తే ఈ రాష్ట్రానికి నిష్కృతే లేదా? ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరా? అంటే ఇంత గొప్పవాళ్ళు పాలన చేస్తే ఈ రాష్ట్రం ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది చెప్పండి నాకు. ఈ రోజున రోడ్లు చూద్దాం, నెల్లూరు టౌన్లోనే గూగుల్ మ్యాప్ పెట్టుకుని దీనికి రావడానికి చూస్తే గూగుల్ ఎటేటో తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బైపాస్కి వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే చూడండి, టౌన్లోనే రోడ్లు ఎట్లుంటే గ్రామాల్లో రోడ్లు ఎట్లుంటాయి ఇంకా ఆలోచించక్కర్లే. అంత భయంకరమైన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రాన్ని నడపటం వీళ్ళకి చేతనవుతుందా? ఈ పార్టీలకు చేతనవుతుందా? అసలు రాష్ట్రాలను నడపడానికి ఈ పార్టీలు ఉన్నాయా అని ఆలోచించాలి. వాళ్ళ కోసం ఈ పార్టీలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా వాళ్ళ కోసమే ఉంది. వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు అవటానికి, వాళ్ళ ఎంపీలు అవటానికే ఉంది. ఒక ఎంపీ ఇక్కడ ఈ మధ్యకాలం నేను విన్నా, ఒక ప్రాంతంలో ఓటుకి 10,000 ఇచ్చారని చెప్పారు. కరెక్టా కదా? అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు వెదజల్లి సీట్లు కొనుక్కుని వచ్చి అక్కడ గొప్పతనం ఏంటో నాకు అర్థం కాల. కాకపోతే వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళు ఇప్పుడున్న 100 కోట్లు ఉంటే 1000 కోట్లు సంపాదించడానికి ఈ రాజకీయ పదవులు వాడుకుంటున్నారు, కానీ మనల్ని బాగు చేయటానికి కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని బాగు చేయటానికి కానే కాదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి నేను చూస్తే, నేను సర్వీస్లో ఉండి రిటైర్ అయ్యి నేను ఆలోచిస్తే నాకు కనపడింది ఏంటంటే చివరికి ఆ రోజుకి ఈ రోజుకి కూడా మరి రాష్ట్రంలో ఉండటానికి పరిస్థితులు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మాత్రమే అనిపించింది నాకు. వేరే వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బాగు చేయాలంటే ఏ పార్టీలో చేరినా ఆ పార్టీలో అగ్రకులం ఉంటుంది కాబట్టి అక్కడ నేనేం పని చేయలేను, నేనేం చేయలేను. కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీని ఎన్నుకున్నా. సిద్ధాంతపరంగా
అయితే బహుజన్ సమాజ్ పార్టీయే మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ. అయితే సమస్య వచ్చిందల్లా ఏంటంటే మనల్ని ఈ రోజున ఈ రెండు కులాలు విడదీస్తున్నాయి. అది చాలా తీవ్రమైన విషయం. అది మనం గమనించట్ల. బీసీలు, పెద్ద బీసీలని, చిన్న బీసీలని, ఎస్సీలని గ్రూపులుగా విడదీయటం, మరి రకరకాల వీళ్ళు ముస్లింలు, మేము హిందువులను విడదీయటం, ఈ చేసే పనల్లా అంతే. కులతత్వవాదాన్ని పెంచి పోషించి కులాన్ని వాడుకుని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అందుకని చెప్పి ఈ కులపరమైన ఈ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేది, ఈ వెనుకబడిన కులాల కోసం పనిచేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని చేరాను. అయితే ఈ సందర్భంగా మీకు మనం నిర్ద్వందంగా మాట్లాడుకోవాలి. మనం ఏం మొహమాట పడే రోజులు పోయినాయి. ఎందుకంటే మర్యాదగా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కావట్లా. నిజాలు నిష్కర్షగానే చెప్పాలా. ఆ నిజాలు చెప్పడంలో ఒకటైతే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది రెండే రెండు కులాలు. ఆ కులాల పేర్లు నేను చెప్పాలా, మీరు చెప్తారా? నాకే చెప్పండి. అందరికీ తెలిసినవే, కానీ చెప్పాలా, అది పాయింట్. జై భీమ్ జై పూలే అన్నట్టే మనం ఇది కూడా చెప్పాలా. రెండు కులాల పేర్లు చెప్పాలా. మీ వల్లనే రాష్ట్రం నాశనం అవుతుంది. ఈ విషయం మనం గట్టిగా చెప్పినప్పుడే మనలోంచి మనకు కూడా ఆ లోపల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంకోచం ఏదుందో, లేకపోతే తెలియని ఆ భయం ఏముందో, అది మొత్తం బయటికి రావాలి. బయటికి రావాలంటే బయట మాట్లాడాల, నినాదాలు చేయాల, క్లియర్గా కలవాల. అప్పుడే మనకి ఆ జనాలు కూడా భయపడతారు. మన భయం పోయినాడు భయపడేది ఎవరు చెప్పండి? వాళ్ళే భయపడతారు. రెడ్డి కమ్మ కులాలే భయపడతారు. రెడ్డి కమ్మ కుల నాయకులే భయపడాల. భయపడే విధంగానే మనం మాట్లాడాలి. అప్పుడు కానీ కాదు. నేను దీన్ని చెప్పటంలో ఏదో నాకు కోపం మీదనో లేకపోతే నాకేదో వ్యక్తిగత బాధ కలిగో నేనేం చెప్పట్లే. మనం చూసాం వాస్తవాలకు కూడా నేను డేటా ప్రకారంగా మీకు నిరూపిస్తా. ఈ రోజున ఏం చేస్తున్నాం, మేమేమంటున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఏకైక పార్టీ కులగణన గురించి డిమాండ్ చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రోజున ఏ పార్టీ అన్నా డిమాండ్ చేస్తుందా? కామ్గా ఏదో పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నట్టు వాళ్ళు ఏవో పనులు చేస్తున్నారు. ఆ వివాదాలు ఈ వివాదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవటం, మనం కూడా పేపర్లో టీవీల్లో వీడు అరెస్ట్ అవుతాడా, వాడు అరెస్ట్ అవుతాడా, ఇప్పుడు ఏమవుతుంది, మనకి సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తయారైపోయింది. మనల్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ ఉంటే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని నేనేమన్నానంటే, ఈ కులగణన చేయాలంటే ముందు ఎందుకు చేయాలో నేను మీకు చెప్తా. ఎమ్మెల్యేల కులగణన చేస్తే అప్పుడు కానీ మనకు అర్థం కాదు, ఈ నిజం తెలియదు. రెండు కుల పార్టీలు మనకు చేసే అన్యాయం అర్థం కాదు. రెండు కులాల్లో మనం కనుక చూసుకుంటే స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారో చూడండి. మీకు ఫస్ట్ పేజీ తిప్పే ముందు ఈ పై బొమ్మ చూడండి. బొమ్మ చాలా క్లియర్గా ఉంది. 242 కులాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు కలిపితే 242 కులాలు ఉన్నాయి. ఈ 242 కులాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. అందుకే ఎర్ర రంగు వేశారు, డేంజర్ జోన్లో ఉన్నాయి. ఆ 242 కులాలని చుట్టుముట్టిన కులాలు ఏంటి చెప్పండి? 2 కులాలు చుట్టుముట్టినాయి. ఆ 2 కులాలకు సంబంధించిన పార్టీలు చెప్పండి. ఒక ఇంట్లో వాళ్ళే కదా 2 పార్టీలకి అధ్యక్షులు, అంతే కదా. మనం విడివిడిగా అనుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. తర్వాత 2 ఇంకా లాస్ట్ది ఏముంది చూడండి, 2 కాంగ్రెస్, 2 తర్వాత నెక్స్ట్ సర్కిల్ చూడండి, 2 కుటుంబాలు ఉన్నాయి. ఈ చక్రబంధంలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. మనం ఏమంది, ప్రతి ఎలక్షన్కి ఎవరిని సీఎం చేద్దాం అనేది అదొక తంతు. మనకేం పని లేనట్టుగా మనం రోజు ఆలోచించేదే ఈయనొద్దు ఆయన కావాలా, ఆయన వద్దు ఈయన కావాలా అనే ధోరణిలో మన బ్రతుకులంతా కూడా అందులో ఇరుక్కుపోయాయి. మనకు తెలియకుండా టీవీలు చూసినా, పేపర్లు చూసినా, ఎవరిని చూసినా
మనల్ని మనం కించపరుచుకుంటున్నాం. మనకైతే అధికారం వద్దు, వాళ్ళకి అధికారం, ఎవరికి అధికారం కావాలా అని చూస్తాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ మూలవాసులేనండి. మనం అందరం ఇక్కడోళ్ళమే, మైనారిటీలు ఎక్కడి నుంచో రాలా. అందుకనే బీసీలు అంటే మన దగ్గర తెలుసో తెలియకో ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయంటే బీసీఏ, బీసీబీ, తర్వాత బీసీసీ క్రిస్టియన్లను పెట్టారు, తర్వాత బీసీడీ, తర్వాత ఏం పెట్టారు బీసీఈ ముస్లింలను పెట్టారు. సో బహుజన్ సమాజ్ పార్టీలో బి అంటే బీసీలు అని అర్థం, బీసీలు, క్రిస్టియన్లు, ముస్లింలు. ఎస్ అంటే ఎవరు చెప్పాలా మీకు నేను? ఎస్ అంటే ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు. పి అంటే పేదలు, పూర్. కొంతమంది పూర్ ఏంటి సార్, ఇక్కడ కూడా పేదలంటే తెలుగు పదం మంచి పదం, ఇంగ్లీష్ పదం వాడదాం అన్నారు, పూర్ అన్నారు. ఓకే, పూర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పూర్ పీపుల్స్ పార్టీ. వాళ్ళ పార్టీలు ఈ పార్టీలు కాదు. అది కాదు అని చెప్పడం గురించి ఈ పుస్తకంలో మీరు పేజ్ నెంబర్ 1 తీయండి. పేజ్ నెంబర్ 1లో ఒక టేబుల్ ఉంటుంది. ఇందులో లిటరేచర్ అంతా మీకు నేను చెప్పట్లే, మీరు చదువుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఓన్లీ టేబుల్స్, గణాంకాలే చెప్తున్నా. 1952 నుంచి 2024 వరకు ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి చెప్పండి? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ సంగతే చెప్తున్నా. తెలంగాణలో ఎంతమంది అయ్యారు చూడండి ఎమ్మెల్యేలు? 1743. మొత్తం కలిపి 46, 45 ఎమ్మెల్యేలు. నేను ఒకటి అడుగుతా, మీకు చెప్పండి, ఎప్పుడైనా టికెట్ అడిగితే మీ కులానికి ఓట్లు లేవంటారు కదా, అంటారా లేదా? అంటారా? మనకు 2902 మంది ఎమ్మెల్యేలు అయితే ఈ 242 కులాల్లో ఒక్కొక్క కులానికి ఒక్కసారన్నా ఇవ్వరా? ఒక్కసారన్నా ఇవ్వచ్చు కదా. కుమ్మరులకి ఒకసారి టికెట్ ఇవ్వచ్చు. నేను కుమ్మరి కులం కాబట్టి ముందు అది చెప్తున్నా. కమ్మర్లకి ఇవ్వచ్చు, మంగళ్ళకి ఇవ్వచ్చు, చాకలికి ఇవ్వచ్చు. ఇంకెన్ని కులాలు ఉన్నాయి చెప్పండి? ఇక మన ఈ జిల్లాలో లేని కులాలు కొన్ని బయట కూడా ఉన్నాయి. నాగవంశం అని, నగరాలని, తర్వాత సొండని. మా గురువుల కులం ఉంది. మా గురువుల కులం తెలుసా మీకు? ఎవరైనా ఉన్నారా మా గురువులు ఇక్కడ? జంగంలో మా గురువులు ఎవరు లేరా? ఉన్నారా? అదిగో మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో జంగంలోకి ఇవ్వచ్చు. ఇట్లా ఎన్ని కులాలకైనా టికెట్లు ఇవ్వచ్చు అండి, ఇవ్వదలిస్తే. కానీ ఏమంటారు? పింఛను ఇస్తామంటారు. 2000 పింఛను, 3000 పింఛను. అరే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇంకెన్నాళ్ళండి ఈ పింఛన్లు? నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే అయితే మనమే ఇస్తాం, వాళ్ళకు కూడా పింఛన్లు, అవునా కదా? మనం ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ బతుకుతున్నాం చూడండి. 2902 మధ్యలో ఒక్కొక్కసారి కూడా ఇవ్వడానికి వీలు కాదండి వీళ్ళకి. సరే, మీకు టికెట్లు కనుక ఇవ్వకపోతే ఈ కులాలు ఏమైతే అనే దాన్ని మీకు చెప్పదలుచుకున్న. నెక్స్ట్ టేబుల్ చూడండి. రాజకీయంగా అంతరిస్తున్న కులాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, ఆయన అసెంబ్లీలో కనుక ఏ కులం అయితే అడుగు పెట్టదో ఆ కులం అంతరిస్తుంది. అంతరిస్తుందంటే ఏమవుతుందంటే కడు పేదరికంలోకి పోతుంది. ఓళ్ళల్లో బతకలేరు, అడుక్కోవాలా. ఆడవాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, ట్రాఫికింగ్ జరుగుతుంది, సానివాడల్లో అమ్ముతారు, పిల్లల్ని అమ్మేస్తారు, గంజాయి మాఫియా గ్యాంగ్స్ తీసుకెళ్తాయి, టెర్రరిస్ట్ గ్యాంగులు తీసుకెళ్తాయి అనామకుల్ని. అంతరించడం అంటే ఉత్తినే అంతరించదు. అంతరించడం అంటే భయానకమైనటువంటి నేరపూరితమైనటువంటి ప్రపంచంలోకి ఆ కులాలు వెళ్తాయి. అంటే నేను పోలీస్ ఆఫీసర్గా చేశాను కాబట్టి మీకు చెప్తున్నా మాట, నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నా. పెద్ద రెడ్డి కుటుంబం నుంచి కానీ, పెద్ద కమ్మ కుటుంబం నుంచి కానీ అలాంటి వాటికి బలైతారా? అవరు. ఎందుకు అవరు? వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కావాలంటే ఆ గ్యాంగుల్ని నడుపుతారు, అవునా కదా? అవునా కాదు? అప్పుడు వీళ్ళు ఏమవుతారో చూడండి. అంటే నెక్స్ట్ తరం కోసం మనం ఈ రోజున ఆలోచించాలి. అంతరిస్తే మనకి పుట్టినటువంటి పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏమవుతారో మనం ఆలోచించాలి. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? మనకి అందులోకి నెట్టేస్తుంది కదా. మీకు ఈ సందర్భంగా ఒక నెల్లూరు జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా. నెల్లూరు జిల్లా అంటే ఇప్పుడున్న నెల్లూరు జిల్లా
ఏది కావలి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, అల్లూరు, కోవూరు తర్వాత కోవూరు ఇంతకుముందు కూడా ఉంది, ఇంతకుముందు అల్లూరు కూడా ఉంది. తర్వాత నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, ఈ కందుకూరు కూడా ఇందులోనే ఉంది. సో ఈ నియోజకవర్గాల గురించి మీకు చెప్తాను. 128 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. స్వాతంత్ర్యం మీకు స్టేట్ ఫిగర్ ఇచ్చా 2902. అయితే ఇక్కడ జిల్లా ఫిగర్ ఏంటంటే 128 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలకు వద్దాం. ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి 5 ఎమ్మెల్యేలు అయ్యారు. ఎస్టీ బై ఛాన్స్ అప్పుడు రిజర్వ్ చేశారు కాబట్టి ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. తర్వాత బ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఒక ఆయన అయ్యాడు. తర్వాత వైశ్య ఎమ్మెల్యే ఒక ఆయన అయ్యాడు. ముస్లిం ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా? ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారా? ఒక్కడయ్యాడు ఆయన, ఒక ఎమ్మెల్యే. బలిజలు 2 ఎమ్మెల్యేలు అయ్యారు. యాదవులు 4 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ లేటెస్ట్గా మీ ఇక్కడ ఉన్న ఒక ఆయన అయ్యాడు 2 సార్లు. బలిజ ఒక ఆయన మొన్ననే అయ్యాడు. అంతకుముందు ఒక ఆయన అయ్యాడు. బలిజే కదా, నారాయణ కరెక్టేనా? వీళ్ళు అయ్యారు. 128 మందిలో ఎంతమంది అయ్యారండి వాళ్ళంతా కలిపి? 2 ఒకళ్ళు. మరి వీళ్ళ నంబర్ ఎంత? 90% లేరా? నేను చెప్పిన వాళ్ళంతా కేటగిరీ కలిపి. రెడ్లు ఎంతమంది ఉన్నారు మీ జిల్లాలో చెప్పండి పర్సంటేజ్? 6%, 5%, 4%? కులగణం చేస్తే అది కూడా తేలుద్దుగా మనకి. ఈ లెక్కలు మనకి ఎందుకు గొడవ ఎందుకు చెప్పండి? చేయమనండి, తెలుస్తుందిగా. తెలిస్తే పరిస్థితులు మారిపోతాయి, అందుకే చేయరు. అయితే 6% అయితే 128 పోస్టుల్లో ఎమ్మెల్యే పోస్టులు వాళ్ళు ఎంతమంది ఉండాలా నాకు చెప్పండి? 128కి ఒక 6, ఇంకో 2 వేసుకోండి, 8. కొంచెం మనం ఉదారంగా ఉందాం. 8 మంది ఉండాలా. కానీ ఎంతమంది అయ్యారు చెప్పండి మీరు? కరెక్టే, 8 ఒప్పుకోరా మీరు? అయితే 7 అవ్వాలా. 7కి ఎంతమంది అయ్యారో చెప్పండి. కానీ దానికి పంచాయతీ ఎందుకని నేను ఎత్తేసాను. ఆయన మాటే వింటున్నా. కాదు, 128 మందిలో ఎంతమంది ఉండాలా? 128 మందిలో 93 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 93 మంది. కమ్మలు ఎంతమంది అవ్వాలండి మీ లెక్కలో? వాళ్ళే 8, 7 అయితే వీళ్ళు ఎంతమంది? 1, 2 అవ్వాలా, లేదా ముగ్గురు దానికి ఒప్పుకున్నారా పంచాయతీకి? ముగ్గురు అయితే 20 మంది అయ్యారు. అంటే ఇక బీసీలు అవరా? బీసీలు ఇంక ఎమ్మెల్యేలు యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. మరి మిగిలిన నేను ఇక వరుస కింద చెప్పిన కులాలన్నీ ఉన్నాయి. మరి కావాలిగా, సగానికి సగం మంది అవ్వాలి కదా, అవ్వలే. అంటే ఇంత అన్యాయం జరుగుతుందని మనకు అర్థం కాలే. మనకేంటంటే మనమంతా ఈ రెడ్డి గారు అవుతారా, రెడ్డి గారు అవుతారా, ఈ చౌదరి అవుతాడా, రెడ్డి అవుతాడా అని మనకు అదేదో కోడిపందాల్లో కోడిపంది ఈ పుంజు గెలుస్తుందా, మనం కూడా పుంజులం అయిపోయాం. మన కాళ్ళకి కత్తులు కట్టి మనకే కాక్ ఫైట్లు పెడుతున్నారు, కోడిపందాలు పెడుతున్నారు. మనం కోళ్ళు దాస్తే ఓడిపోయింది ఎట్టకు దాస్తుంది, గెలిచిన దాన్నేమో వండుకు తింటారు. అది మన పరిస్థితి. ఇది అర్థమవుతుందా మనకి? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీల పరిస్థితి అయితే నా ఉద్దేశంలో భయంకరమైన పరిస్థితి. మైనారిటీ ఎందుకో చెప్తా. బీసీలు అంటే కనీసం ఒక భ్రమలన్నా బతుకుతున్నారు ఈ రోజున. ఏమిటా భ్రమ? రాజకీయంగా ఒక భ్రమ ఉంది బీసీలు. ఏంటి చెప్పండి? మాకు పార్టీ ఉంది అనుకుంటున్నారా లేదా నాకు చెప్పండి. ఏ పార్టీ అది? టీడీపీ ఉందనే భ్రమలో పడుతుంది. భ్రమన్న ఉంది కనీసం. అలానే ఎస్సీలకు కూడా ఒక భ్రమ ఉంది. పార్టీ ఎవరిది? ఎస్సీలది కాంగ్రెస్, ఇప్పుడు లేటెస్ట్ వైసీపీ అనే ఒక భ్రమన్న ఉంది. వీళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ అయిపోయింది. మైనారిటీలకి ఏ పార్టీ ఉంది చెప్పండి ఈ రోజున? తెలంగాణలో అంటే ఒక పార్టీ ఉంది కనీసం చెప్పుకోవడానికి. ఇక్కడ ఏమన్నా చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? భ్రమ కూడా లేదు వాళ్ళకి. భ్రమలు కూడా తొలగిపోయాయి. భయం ఉంది. ఈ దేశంలో ఏమవుతుందో తెలియదు. ముస్లింలను బూచిగా చూపించి హిందువులందరినీ ఏకం చేసేసి ఓట్లు గుంజుకోవడానికి చేసే ప్రయత్నాలే సాగుతున్నాయి ఈ రోజున. అందుకనే ఈ మతపరమైన వివాదాలను బాగా వాడుకుంటారు.
నేను ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలే దీని గురించి. మతాన్ని చూపించి మనల్ని అందరినీ కలుపుకుని కూడగట్టుకుని ఓట్లు దండుకోవటానికి ఈ 2 కుల పార్టీలు చూస్తూ ఉంటాయి. సరే, ఈ 2 కుల పార్టీ అంటే ఒక పార్టీకి బీజేపీ ఎట్లాగా ఉంది. నేను అనేది ఏంటంటే ఇవి మనకు అర్థం కావాలి. నెల్లూరు జిల్లాల్లో జరిగేటువంటి రాజకీయం అత్యంత అన్యాయం ఏంటంటే బీసీలు 4 యాదవులు, 2 బలిజలు బీసీ అయినా ఇక్కడ లెక్క ప్రకారం ఓసియా అయితే 4 అయ్యారు. 128కి 64 అవ్వాల్సిన వాళ్ళు 4 అయ్యారు. అంటే 60 సీట్లు ఇక్కడ దోపిడీ జరిగింది. కోల్పోల దోపిడీ మనకు తెలియకుండా మన కిడ్నీలు కొట్టేస్తున్నారు. మనకు తెలియదు ఆ కిడ్నీలు కొట్టని మనకు కొన్ని మత్తు ఇస్తున్నారు. ఏం మత్తు ఇస్తున్నారు? అభివృద్ధి అనే ఇంజక్షను, సంక్షేమం అనే ఇంజక్షన్ ఇచ్చేసి ఓహో పర్లేదు అనుకుంటానే మీ కిడ్నీలు పోతున్నాయి. అట్లా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ రోజున బీసీలకి ఈ రాష్ట్రంలో. అందువల్ల దాన్ని మీకు అంతరిస్తే ఏమవుద్దో అని ఇందాక మీకు చెప్పాను కదా, ఎంత నష్టాలు జరుగుతాయి. ఈ కులాలన్నీ ఏమైపోతాయో మీరు ఆలోచించండి. జంగములు ఏమవుతారు, వివిధ కులాల వాళ్ళు ఏమవుతారో ఆలోచించండి. మనలో మనకి పెద్ద బీసీలని చిన్న బీసీలని కొట్లాడి పెడుతున్నారు. మైనర్ బీసీలు, మైనర్ అయినా మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీస్, తర్వాత ఎంబీసీలు, తర్వాత పెద్ద బీసీలు అండి, యాదవులు, గౌడ్లు. దానికి కూడా వస్తారు. మనం ఎలా ఆలోచించాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో రాజకీయంగా అంతరిస్తున్న కులాల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రాహ్మలు మంచి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన మొదటి ముఖ్యమంత్రి. రాజాజీ ఆయనకి తేడా వచ్చి విడిపోయారు. అసలు విడిపోకపోతే బాగుండేది ఈ రాష్ట్రం అంటాను నేను. మీరేమంటారు? తెలుగువాడు ఆత్మగౌరవం అంటారా? ఆత్మగౌరవం మంది కాదండి ఆ నినాదం. బీసీల ఆత్మగౌరవం కాదు ఎన్టీ రామారావు చేసింది, ఎస్సీల ఆత్మగౌరవం కాదు, ఎస్టీల ఆత్మగౌరవం కాదు, మైనారిటీల ఆత్మగౌరవం కాదు. ఎవరి ఆత్మగౌరవం గురించి ఆయన మాట్లాడాడు చెప్పండి నాకు. గట్టిగా చెప్పాలే మీరు, అంతే కదా అని తేలుతుంది. ఆ రోజున మనం నమ్మినా ఈ రోజున కాదని తేలిందా లేదా నాకు చెప్పండి. విడిపోకపోయి ఉంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో డిఎంకే పరిపాలనలో ఉండే. డిఎంకేలో చీఫ్ మినిస్టర్ ఏ కులం వాడండి? మంగళి ఉండేవాడు. ఈరోజు చీఫ్ మినిస్టర్ తప్పేమైనా ఉందా అవటం? ఆ దేశంలోనే బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ కదా. మరి మంచి పాలన ఇస్తున్నారు. వీళ్ళేం పాలన ఇస్తున్నారండి? రోజు గందరగోళం చేసి పేపర్లో ఏదో చెప్తే నేను గొప్పగా చేస్తున్నానని చెప్తాను తప్పిస్తే. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇదే మాదిరిగా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి నేతృత్వంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. అక్కడ ఈ కులాలు, ఇందాక నేను ఏ కులాలు అయితే పేరు చెప్పానో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యేటువంటి అవకాశం దొరికింది. నన్ను కలవంగానే చెప్పారు, మీది ప్రజాపతి కులం కదా, మీ కులం నుంచి మేము ఎమ్మెల్యేలు చేశాం, 2 మంత్రులు కూడా చేశాం, మొట్టమొదటిగా జరిగిందని ఆమె చెప్పారు మాయావతి. ఇదే కులం కాదు, చాకలి కులం నుంచి, మంగళి కులం నుంచి, ఇట్లాంటి చాలా చాలా చిన్న కులాలు అనబడే కులాల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అయినటువంటి పాలన అక్కడ ఉంది. ఎందుకు అవుతుందో మీరు ఆలోచించాలి. అక్కడ పెరియార్ వాదం, బహుజన వాదం ఉండబట్టి అది జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ వాదం లేదు. ఇక్కడ వాళ్ళ కుల ప్రభుత్వాల యొక్క వాదనే ఉంది. అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా విడిపోకపోయింటే బాగుండేదని చెప్పి పక్కకి వెళ్ళా. సరే, విడిపోయినాక ఏమైందంటే బ్రాహ్మలు మనకి 1952లో 13 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 1952 ఎలక్షన్ మీరు చూడండి ఒకసారి, 13 మంది. తర్వాత 16, తర్వాత 62లో 14, నెక్స్ట్ 8. జీరో ఎప్పుడు వచ్చిందో చెప్పండి? 83. ఎందుకు వచ్చిందో చెప్పండి? ఎన్టీ రామారావు రాగానే వీళ్ళు జీరో అయిపోయారు. నిజమేనా కాదా? అయిపోయారు. అంటే మనకి సానుభూతి కాదు. నేను ఇక్కడ మన అయ్యో బాధపడటానికి నేను చెప్పట్లా, అంతరిస్తే ఏమవుద్దో చెప్తున్నా. తర్వాత అందరూ 1, 2, 1, 0 అయిపోయాయి. ఇది పరిస్థితి. అలానే క్షత్రియులు కూడా
బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. 13 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్యేలు అట్లా ఒక్కొక్క ఎలక్షన్కి అయ్యారు. చివరికి వాళ్ళకు కూడా 1, 2, 3 వచ్చి ఈ మధ్య 7 మంది అయ్యారు. అయితే వీళ్ళు ఎందుకు బాగున్నారు చెప్పండి? డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇది కూడా మీకు తెలుసుకోవాలని చెప్తున్నా. అంతరిస్తున్న కులాల్లో ఒక కులం దగ్గర డబ్బులు లేవు, ఒక కులం దగ్గర డబ్బు ఉంది. ఈ రెండో కులం క్షత్రియులు కొన్ని పాకెట్స్లో ఎక్కువ మంది ఉన్నారు, అందువల్ల వాళ్ళు నిలబడగలిగారు. బట్ బ్రాహ్మణుల సంగతి మనకు చెప్పాల్సింది ఏముంది? భయంకరం కదా. పూజారులు పాపం వాళ్ళు పిల్లను కూడా ఇచ్చేవాళ్ళు లేదు, తయారైపోయారు కదా, దుర్భర దారిద్ర్యం. అందుకని చెప్పి బ్రాహ్మణ మిత్రులు కూడా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు కలుపుకుంటే కానీ మనకేంటంటే కలవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రోజు విడిగా ఉండటం ఇంపార్టెంట్ కాదు. ఎవడికి వాడే నాకు ఎదురు లేదని బతికితే కాదు. ఎదురు లేదని బతికే వాళ్ళని మనకి నష్టాలు పాలు చేసే కులాలకి వ్యతిరేకంగా మిగిలిన కులాలు కలవాలి. కలచేది ఎలా అని ఆలోచించాలి. విడిపోవటం ఎంత ఈజీ చెప్పండి? ఇద్దరు అన్నదమ్ములు విడిపోవటం ఒక్క నిమిషం పట్టదు. కలవాలనుకుంటే కలిసి ఉండగలరు. సో ఆ దృష్టితో మనం ఆలోచించాలి. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్లో చూడండి ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్లు అయ్యారు చూడండి. 30, 44 ఇట్లా వరుసగా బాగా ఎక్కువ నంబర్ ఎప్పుడయ్యారు చూడండి. ఎప్పుడయ్యారండి? ఏ సంవత్సరం ఎమ్మెల్యేలు అయింది రెడ్లు? 1989. 1989లో ఎందుకు అయ్యారు? 83లో ఎన్టీ రామారావు రాంగా వాళ్ళ గవర్నమెంట్ పోయింది. కసిగా కష్టపడ్డారు. కష్టపడేటప్పటికి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు అయ్యారు, 53. ఆ తర్వాత కమ్మల పరిస్థితి చూడండి, 29, 30. బాగా ఎక్కువ మంది ఎప్పుడయ్యారు చూడండి, 94లో అయ్యారు కదా. 94లో అయ్యారు. ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంట్ దించి కసిగా 94 అయ్యారు. ఇక్కడ ఏం చేశారు? మద్యపాన నిషేధ ఉద్యమాన్ని పెట్టారు కదా. రోషమ్మ అప్పుడు ఆవిడ చేసేది. నేను అప్పుడే అది అవ్వంగా నేను ఇక్కడికి వచ్చాను. ఉద్యమం అయిపోయింది, పార్టీ మారిపోయింది, కొత్త పార్టీ వచ్చింది, నేను వచ్చాను. ఇప్పుడు అంతా ఎంత వదలగొట్టారండి ఈనాడు పేపర్లో ప్రజలందరినీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వదలగొట్టి అసలు ఆ మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పిన వాళ్ళు మద్యపానాన్ని చాలా సోగ్గా అయ్యే విధంగా చేశారు. కలర్ లిక్కర్ ఏదో అంటారు కదండి, చీప్ లిక్కర్ ఆ బాటిల్స్లో, చిన్న బాటిల్స్లో వచ్చి కొంచెం సరదా వాళ్ళు కూడా తాగే వాళ్ళకు కూడా అప్గ్రేడ్ అయ్యారు. మామూలుగా సారా తాగకుండా స్టైలిష్గా మనం కూడా బ్రాండీ అది తాగుతున్నాం అనే ఫీలింగ్ని క్రియేట్ చేసే విధంగా చేశారు. అంటే నేను అనేది ఏంటంటే అట్లా మోసం చేసి ఎలక్షన్లకు వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా మనల్ని ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత మీరు బీసీలు ఎట్లున్నారో చూడండి. బీసీలు ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ 19, 24. ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీలో కొన్నిసార్లు 140 సీట్లు ఉన్నాయి, కొన్నిసార్లు 190 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. దాన్ని బట్టి నంబర్ మారుతా వచ్చింది. సో మనం మనం అంతా కలిపి బీసీలు సగానికి సగం ఉంటే మనకు సీట్లు వచ్చేది 35, 40. మనలో 10 వాళ్ళు 10వ వంతు కూడా ఉండరు. వాళ్ళకేమో మనకు వచ్చిన సీట్లు వస్తున్నాయి. అది నేను చెప్పే మాట, మీకు అది గమనించాల్సి. సరే, ఇప్పుడు బీసీల మధ్య గొడవలు, దానికి నెక్స్ట్ టేబుల్ చూడండి. ఎవరిని చూసి ఎవరు పోరాటం చేయాలో మనకి ఈ టేబుల్ సూచిస్తుంది. ఇందులో రెడ్లు మొత్తం కలిపి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు చూడండి. తర్వాత కమ్మలు ఎంతమంది అయ్యారు? మరి యాదవులు ఎంతమంది అయ్యారు? గౌడ్లు, శెట్టి బల్జలతో సహా అటువైపు గౌడ్లు 68 మంది అయ్యారు. వాళ్ళు ఇద్దరు కలిపి 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారండి. కమ్మారెడ్డిలు కలిపి 1207 ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ యాదవులు, గౌడ్లు కలిపితే 114 మంది అయ్యారు. 114 ఎమ్మెల్యేలు. మొత్తం బీసీలు ఎంతమంది అయ్యారు? ముందు ఇంత చూసిన పేజీలో ఉంది. ఎంతమంది అయ్యారు చెప్పండి? 498 మంది. అంటే 114 తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా అటువైపు కొప్పులు వెలమలు ఉంటారు, వాళ్ళది పెద్ద పాపులేషన్. అలానే తూర్పు కాపులు ఉంటారు, కాళింగులు ఉంటారు. వాళ్ళందరినీ తీసేస్తే వాళ్ళు 300 ఉంటారు. అవి తీసేస్తే ఈ 114 తీసేస్తే ఎంతమంది ఉన్నారు?
60-70 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఎవరు? వేరే కులాలు, పద్మశాలులు కానీ, పెరికలు, నగరాలు, ఇలాంటి కులాలు 60-70 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే బీసీల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఈ బీసీలు కొట్లాడుకోవాలా, బీసీలు కలిసి రెడ్లు కమ్మలతో కొట్లాడాలా? మీరు నాకు చెప్పండి. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తూ ఉంటా ఈ సబ్జెక్ట్. మనం అందరూ ఎంబీసీలు సార్, ఏకమైపోవాలి సార్. అరే బీసీలని కలుపుకోవాలా? అందరూ బీసీలు ఒకటే. బీసీల నాయకత్వం, యాదవులు గౌడ్ల నాయకత్వం, బీసీల నాయకత్వం తీసుకొని ఇవ్వాలా, యాక్సెప్ట్ చేయాలా, ముందుకు రావాలా, కలిసి వెళ్ళాలా. కలిస్తేనే మనల్ని విడదీసేది వాళ్ళ ఉద్యోగం. ఎవరి ఉద్యోగం? 2 కులాల ఉద్యోగం మనల్ని విడదీయటం. బ్రాహ్మణవాదం అంటే ఏంటంటే ఒక ఊళ్ళో ఉన్న 1000 మందిని 10 కులాలుగా 15 కులాలుగా విడదీసి పాలించటం. దాన్ని బ్రాహ్మణవాదం అంటారు. ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయినా కానీ వాదం బతికే ఉంది. ఆ వాదం ఎవరు పట్టుకున్నారు? కమ్మారెడ్డి వాదం అయింది. సో కమ్మారెడ్డి వాదాన్ని మనం కొట్టేయాలంటే చేయాల్సిందేంటి? బీసీలు కలవాలి, బీసీలు ఎస్సీలతో కలవాలి, ఎస్టీలు మైనారిటీలు కలవాలి. ఎందుకు కలవాలంటే అందరూ కలిపి ఒకటే రక్తం, మూలవాసులు కాబట్టి. సో మీకు బీసీల పొజిషన్ కూడా ఇచ్చాను. ఇందులో కొప్పుల వెలమ, పి వెలమ అని చెప్పి 131 మంది అయ్యారు. వాళ్ళంతా ఉత్తరాంధ్రలో ఉంటారు. కాళింగులు 36 అయ్యారు, ఉత్తరాంధ్రే. పద్మశాలి కేవలం 21 మంది అయ్యారు. ఒక్కొక్కసారి ఒకళ్ళు లేదంటే ఇద్దరు. తర్వాత యాదవులు 46 మంది అయ్యారు. అంటే 12 మూళ్ళు 36, 16 మూళ్ళు 48 కూడా కాదు, ముగ్గురు కూడా కాదు, 2 కానీ 3 కానీ. అట్లనే మత్స్యకారులు 25 మంది. అంటే ఒకసారి ఒకళ్ళు, ఒకసారి ఇద్దరు ఎమ్మెల్యేలు. నేను స్పీడ్గా చెప్తున్నానా? కరెక్టే కదా? ఓకే. తర్వాత గౌడ 50 మంది అయ్యారు. 12 మూళ్ళు 36, 12 నాలుగు 48, నలుగురు అవుతా వచ్చారు. అంతే కదా? 12 కాదు, 16 కదా, 16 మూళ్ళు 48. శెట్టి బలిజలు 18, అంటే ఒక్కొక్కళ్ళు అవుతా ఉన్నారు. కురుబలు మన రాయలసీమలో ఉంటారు. 16కి ఎలక్షన్లకు 16 మంది. గవర్లు 16 ఎలక్షన్లకు 16 మంది. గవర్లు అని చెప్పి మన అనకాపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటారు. బోయలు 17 మంది. రెడ్డిక అనే కులం అక్కడ నార్త్ ఆంధ్రాలో ఉంటుంది, 14 మంది. తూర్పు కాపులు ఇది 80+5, ఎక్స్ అన్నాను కదా, అది 85 పెట్టుకోండి. వాళ్ళు కూడా అటువైపే ఉంటారు. నెక్స్ట్ గాండ్ల, తప్పుపడింది, గాండ్లు కాదు, గాండ్ల 6 అయ్యారు. అది కూడా ఎవరో ఒక ఆయన ఒక చోట అయిపోయి ఉంటాడు వరుసగా 3-4 ఎలక్షన్లు, అందువల్ల 6. నగరాలు కూడా 7, ఒక్క ఆయనే అనుకుంటా. స్వాతంత్రం వచ్చిన సమయంలో ఆయన అయ్యాడు, ఇప్పుడు ఎవరు లేరు, అవ్వట్లే. పెరికలు 2, వడ్డీ 1, రజక అంటే చాకలి 3, విశ్వబ్రాహ్మణ 1. ఇదండి పొజిషన్, బీసీల పొజిషన్. మనం రాజ్యంలో, అసెంబ్లీలో అడుగు పెట్టన్నాడు మనకేం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు. సరే, మీకు ఎమ్మెల్యే కులగండ బట్టి కానీ నెక్స్ట్ ఎట్లా లాస్ అవుతుందో ఇది బ్యాలెన్స్ షీట్ అనమాట. మనకు లాస్ లాగా క్యాష్ బ్యాలెన్స్ ఎట్లానో అట్లా. రెడ్లు ఇందా చెప్పాం కదా, 6% రెడ్లు అనుకుందాం. దాని మీద విభేదాలు ఉన్నాయి, కులగండానికి వదిలేద్దాం దాన్ని. 6కి 174 మంది అవ్వాలి వాళ్ళు, జనాభా దామాషా పద్ధతి. కానీ ఎంతమంది అయ్యారు? సో ఎంతమంది ఎక్కువ అయ్యారు? అలానే కమ్మలు ఎంత అనుకున్నాం? 5%. కొంతమంది ఒప్పుకోరు, 4 అంటారు. సో ఎంతమంది అవ్వాలి వాళ్ళు? 147. కానీ ఎంతమంది అయ్యారు? అంటే ఎంత ఎక్కువ కొట్టేశారు పోస్టులు? మీ దగ్గర 93కి 7 అవ్వాలా? ఆయన చూస్తే భయం వేస్తుంది. 80 మళ్ళీ 7 కరెక్ట్ చేసుకుంది. 86 కొట్టేశారు. మీ వాళ్ళే ఎక్కువ కొట్టేసింది పోస్టులు, నెల్లూరు వాళ్ళే. మళ్ళీ మిమ్మల్ని అన్నారని మా నెల్లూరు ఏంటి సార్ మీరు అట్లా అంటారా ఏంటి? అట్లేం లేదుగా. సో బీసీలు 50% అంటే ఎంతమంది అవ్వాలి ఎమ్మెల్యేలు? ఎంతమంది అయ్యారు? ఎంత లాస్ అయింది మనకి? తర్వాత మనం ఈ 3000 కాదు పెన్షన్ 4000 ఇచ్చారని ఆనందపడుతున్నారు. 1000 రూపాయలు కదా పెన్షన్, అంతే కదండి.
అలా ఇది జ్ఞానం లేకనే, మనకి అవగాహన లేక, చైతన్యం లేక. మళ్ళీ దానికి 1000 రూపాయలు ఖర్చు. తర్వాత ముస్లింలు ఎంతమంది ఉన్నారు? 5% కాదు, వాళ్ళు ఎక్కువ అని చెప్తారు, నేను తక్కువ వేసా. 145 మంది ఎమ్మెల్యేలు కావాలి, కానీ ఎంతమంది అయ్యారు? 91 మైనస్. వాళ్ళు అంత లాస్ ఉంది. ముస్లింలకి ఒక 100 లాసు, మనకు ఒక 1000 లాసు, 1100 లాసు. సో ఈ ప్రజాస్వామ్యం అందరి ప్రజాస్వామ్యం కాదు, కొందరి ప్రజాస్వామ్యమే. ఇది పాక్షిక ప్రజాస్వామ్యం. దెర్ ఈస్ ఎ డెమోక్రసీ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మోర్ సో ఇన్ నెల్లూరు. అన్నిటికన్నా అధ్వాన్నంగా ఉన్న జిల్లా ఏదన్నా ఉందా అంటే ఈ రాష్ట్రంలో అది గట్టి చెప్పట్లే, మీకు కొంచెం చెప్పుకోవడానికి బాధ కలుగుతుంది. నెల్లూరు జిల్లాయే అత్యంత అధ్వాన్నమైన జిల్లా రాజకీయంగా. గట్టిగా చెప్పండి. వాళ్ళని ఆధిపత్య వర్గాలని మనమే చెప్తే అధిక సంఖ్యాకులుగా ఉండేవాళ్ళు మనం ఏం చెప్తున్నాము? రెడ్డి గారు అంటున్నారు, వాళ్ళు ఏమన్నా యాదవ్ గారు అంటున్నారా? వాళ్ళు ఏమైనా గౌడ్ గారు అంటున్నారా? మనమే మన గాలని మనం ఎక్కించి పైకి ఎక్కిచ్చేసి ఇప్పుడు మనం దించాలంటే అంత లేసుగా ఉండదు. మనం అంతా ఏకమైతే ఒకటి, ఓట్లు మనవి, సీట్లు మనవి. ఓటు హమారా, సీట్ హమారని మా కాన్సీరామ్ గారు చెప్పారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే సక్సెస్ అవుతాం. ఇక్కడ ప్రధాన పాత్ర పోషించాల్సిన కులాలన్నీ ఏం చేస్తున్నాయి? ఆ పార్టీలో కొంతమంది, ఈ పార్టీలో కొంతమంది మాట్లాడి కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన పాత్ర పోషించాలి అధిక సంఖ్యాకులు ఉండే బీసీలో ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి ఒక పార్టీని పెట్టి దాన్ని ఏమన్నా గుదంగా చేసుకొని ముందుకు పోతున్నారా? లేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఎందుకు, మన గతి అంతే అని అనుకుంటున్నారు వీళ్ళు. ఉంది అనేది మనం ఇప్పుడు నుండి తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ ఈ రోజున, అందుకనే రాష్ట్రంలో నేను పరంజ్యోతి గారు వివిధ జిల్లాలు తిరిగాం. ఇట్లానే మన బీసీ సోదరీమణులతో కలుస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీన్ని మనం ఇంతటితో ఆగకుండా దీనికి ఏంటంటే క్రియాశీలకంగా వ్యవహరించాలి. మనం చూపించాలి, మనం మాట్లాడాలా, మన తోటి వాళ్ళతో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలా, మనం కలవాలా. అక్టోబర్ 9 నాడు మీరు ఇందాక కాంశీరామ్ గారి స్లోగనే చెప్పారు, ఓట్ హమారా, సీట్ బి హమారా. ఓటు మాదే, సీటు మాదే. సో అందువల్ల ఆ దృష్టితో ఈ ప్రభుత్వాలకి మనం చూపించాలి. ఒక విజయవాడలో మహాధర్నా చేపడుతున్నాం అక్టోబర్ 9 నాడు, వర్ధంతి నాడు. సో అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం సాలిడారిటీ మనం చూపించుకోవాలి. ఈ రోజున మిమ్మల్ని అందరూ ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. చాలా ఎక్కువ మంది, పెద్ద సంఖ్యలోనే వచ్చారు. చాలా జిల్లాల కన్నా బ్రహ్మాండంగా వచ్చిన హాజరైనటువంటి బీసీ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు సరే ఇక్కడికి రావాలా, మనం మాట్లాడాం, ఏదో ఒక పాయింట్ చెప్పారు, ఇది మీకు సహేతుకం అనిపించింది, కరెక్ట్ అనిపించింది అంటే నలుగురికి చెప్పుకోవాలా, చూడాలా. ఇప్పుడు మనం ఎన్నెన్నో జాగ్రత్తలు పిల్లలకి చెప్తాం, పక్క వాళ్ళకి చెప్తాం, బాహుబలి సినిమా గురించి డిస్కస్ చేస్తాం, ఇంకోటి ఏదో చేస్తాం. దాని బదులు ఎవడి జైల్లోకి వెళ్తాడో డిస్కస్ చేస్తాం. అవి ఎందుకండి మనకి? అవి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు. అవి వాళ్ళిద్దరు ఏదో ఒకటి వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. అది మనకు సంబంధం లేదండి. ఇప్పుడు క్రికెట్ ఆట ఆడినట్టు ఆడుకుంటున్నారు, కోడి పందాలు వేసుకున్నట్టు వేసుకుంటున్నారు, వ్యవస్థల్ని ఆట చుట్టూ తిప్పుతున్నారు. ప్రజా సంక్షేమం కన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వనప్మాన్షిప్, అంటే నువ్వా నేనా అనే ధోరణిలో వాళ్ళు తయారవుతున్నారు. కోర్టుల్ని, మీడియాని, రకరకాలైనటువంటి ప్రభుత్వ అంగాల్ని వాడుకుంటున్నారు. అది వాళ్ళు చేసుకునేవాడి, అది వాళ్ళ సమస్య, మన సమస్య కాదండి. మన సమస్య ఇది. భారతదేశంలో అన్నిటికన్నా అతి ప్రధానమైన పెద్ద సమస్య ఏంటి అని అంటే కాంశీరామ్ గారు చెప్పింది ఏంటంటే బీసీల సమస్యే భారతదేశ సమస్య అని చెప్పారు. అంటే ఆయన ఎంత స్టడీ చేశాడు చూడండి, 40 సంవత్సరాల క్రితమే చెప్పిన మాట. ఇక్కడ 1983లో రామారావు తెలుగుదేశంతో మనల్ని ఉర్రూతలూగిస్తే పార్టీ పెట్టి, అక్కడ 1 సంవత్సరం తర్వాత 84లో
కాంశీరామ్ ఆయన పార్టీ పెట్టి, బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి ఈ విషయాన్ని ఆయన 40 సంవత్సరాలకు ముందే ఆయన మాట్లాడారు. ఆయన కన్నా ముందే అంబేద్కర్ 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బీసీల గురించి మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ అనే పదం ఆయన దగ్గర నుంచి వచ్చిందే. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున ఇలానే భారతదేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడటానికి రకరకాల పార్టీలని, వివిధ సంఘాల వాళ్ళని పిలిచారు. ఈయన ఎప్పుడైతే డిప్రెస్డ్ క్లాసెస్ గురించి, ఇప్పుడు దళితులు అంటాం, ఆ తర్వాత అంతకుముందు హరిజనులు అన్నారు, తర్వాత ఎస్సీలు అన్నారు, అప్పుడున్న పదం ఏంటంటే డిప్రెస్డ్ క్లాసెస్ అనేవాళ్ళు. ఈ డిప్రెస్డ్ క్లాసెస్లో ఆ రోజున ఆయన ఇంక్లూడ్ చేసింది చాకళ్ళు, మంగళ్ళు, ఈ కులాల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశాడు ఆయన. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలే, ఎస్సీలకి పరిమితం చేసి బీసీల సమస్య మేము టేకప్ చేస్తాం, ఈ ఎస్సీల సమస్య వరకే నాయకుడు ఆయన అంబేద్కర్ అని చెప్పి ఇప్పటికి కూడా అంబేద్కర్ అంటే ఎస్సీల నాయకుడు లాగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఆ భావంలో ఉన్న, ఆ భావం నుంచి మనం కూడా బయటికి రావాలి. ఆయన ఏదైతే రిజర్వేషన్స్ కావాలని అన్నారో అంబేద్కర్ ఆ రోజు 1931లో, విద్య, ఉద్యోగం, తర్వాత రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ డిమాండ్ చేసి 1931లో డిమాండ్ చేస్తే 1942లో కల్లా ఆర్డర్స్ ఇచ్చారు ఎవరు, బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్సీలకి. ఆయన పుణ్యమాని ఎప్పటికి కూడా సాగుతుంది. కనీసం నామమాత్రపు అధికారాలన్నా ఉన్నాయి, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. బీసీల గురించి ఆయన అడిగితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒప్పుకోకుండా ఆ సమస్య మేము చూసుకుంటాం అన్నారు. సో మనం చూసుకోలే. ఇక మీకు అదంతా చరిత్ర, అది చెప్పాలంటే చాలా అవుతుంది. నేను అనేది ఏంటంటే, మనం ఈ రోజున బీసీల సమస్య ప్రధానమైన సమస్య అని కాంశీరామ్ గారు ఎట్లయితే చెప్పారో, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 9 నాడు జరిగేటువంటి విజయవాడ ధర్నాకు పార్టిసిపేట్ చేయండి. అక్కడ మన స్ట్రెంగ్త్ చూపిద్దాం. స్ట్రెంగ్త్ చూపిస్తే ఆలోచిస్తారు. దీన్ని ఎలా వమ్ము చేయాలని కూడా చూస్తారు. అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎవరిని కొనొచ్చు, ఎవరిని ఏం చేయొచ్చు, ఏ రకంగా ఆపొచ్చు, ఇట్లా రకరకాలు జరుగుతాయి. అది వాళ్ళ పని. ఇది మన పని మనం చేద్దాం, మనం చూపించాలి అక్కడ. ఇందులో ప్రతి చిన్న స్టెప్ని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దండి. మనం చేయాల్సింది ఇక్కడి నుంచి కదలాలా, అక్కడ దిగాల, విజయవాడలో కనపడాలా, 2-3 గంటలు చూపించాలా, మళ్ళీ ఎవరి దాన్ని వాళ్ళు రావాలి. అంతేగాని మనం కత్తులు కటార్లు తీసుకుని ఒళ్ళోకి వెళ్ళాడు తలకాయలు బగద్దలు కొట్టండి, వీడిని ఇచ్చేయండి, వాడు గృహదానాలు చేయండి అని ఏం చెప్పట్లేదు కదా. ఏం చెప్పట్లే. చెప్తే సరే గమ్మున అందరూ వెళ్ళిపోవచ్చు, ఎవరి దాన్ని వాడు ఎందుకు వచ్చింది గొడవ అని. అట్లాంటిది కాదు, అహింసాయుతంగా. అంబేద్కర్ కూడా పోరాటాన్ని అహింసాయుతంగానే చేశాడు ఆయన. అందువలన అది చేస్తూ పోతూ ఉంటే కార్యాచరణ రూపొందుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఐక్య కార్యాచరణ సమితి ఒకటి ఏర్పడి మీరు చేసుకుంటా పోతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఆ రకంగా మనం ఖచ్చితంగా మన కోరికలను సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఏ పార్టీ అయినా సరే గెలవటానికి ఆలోచిస్తుంది. గెలిచేటప్పుడు ఈ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని ఎలా మీట్ అవ్వాలా అనేది చూస్తుంది. సో చూస్తే వాళ్ళకి మంచిది, చూడకపోతే మనకు మంచిది. ఎందుకంటే మనం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తీవ్రతరం చేయకుండా చేస్తే మంచిదే, చూద్దాం. అందువల్ల ఆ దృష్టితో మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖకు, జిల్లా శాఖకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.